అన్న మీకు తెలుసా వాళ్ళు ఎట్లుంది అసలు పరిస్థితి? కిందనే అన్న వాళ్ళు కిందనే ఉంటారు కదా, తెలుసు నాకు. పైన రెంట్కుంటాం. ఏముంది, పాపను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రోజు పిల్లలిద్దరు ఎటు పోయినా కలిసే పోతారు, స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ. సడన్గా వాళ్ళమ్మ దూరం అవటం, బాబు హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళ నాన్నని పాపను చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరికి ఏడుపు తప్ప. వాళ్ళ నాన్న గుండె రాయి చేసుకొని హాస్పిటల్కి పోయి వస్తుండు. సడన్గా వాళ్ళ ఆవిడ దూరం అయ్యేసరికి, బాబు హాస్పిటల్లో పడేసరికి, పాప చిన్న ఏజ్ కదా, ఒక్కటే ఉండలేకపోతుంది. మా అమ్మ ఏదంటే తను ఊరు వెళ్ళింది, ఇంకా రాదు అది ఇది అని చెప్తుంది. తనను చూస్తుంటే ఇక మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది నా అమ్మ గురించి. పిల్లలు పాపం ఆ టైం అట్లా జరుగుతుందని తెలిస్తే వాళ్ళు థియేటర్కి వెళ్ళారు, అల్లు అర్జున్ కూడా థియేటర్కి రాడు. ఈ సిచ్యువేషన్ అలా అయిపోయింది, ఇక మొత్తం అనుకోకుండా జరిగిపోయింది. ఈ జనాలకి ఇంకోసారి థియేటర్కి ఎవరైనా వెళ్ళాలన్నా, నమ్మకం రావాలన్నా, ఈ అన్నిటి రాజకీయం ఆపేసి వెళ్ళే వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళకి సహాయపడితే ఉన్నారులే, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఒక జరిగిన దానికి అండగా కొంతమంది ఉంటారనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం రావాలంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వాలి. ఒక 25 లక్షల రూపాయలు ఇస్తే కుటుంబానికి సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా సరిపోతుంది అన్న వాళ్ళకు? ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు.